హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపీ చిన్న అఫీషియల్. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మీరు ఇప్పటికీ తమిళ చూసే ఉంటారు కదా. మా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. మీరు వెనకాల గమనించినట్లయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే మాది పిరంగిపురంలో ఫ్రెండ్ది మ్యారేజ్. అదొకటి కాదు ఫ్రెండ్స్, మా అత్తయ్య కూడా కొంచెం బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. సో అందుకని చెప్పేసి దానికోసం వచ్చాము. ఇంక ఇది కూడా మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా కలిసి వచ్చిందనమాట. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను అనమాట ఆ ఫ్రెండ్తో. సో తనదైతే మ్యారేజ్ ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఆ పెళ్లి రిసెప్షన్ అంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది. మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, డ్యాన్స్ చేసి అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో చూసేయండి. ఇప్పుడు ఏంటంటే నలుగు స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, బొట్టు పెట్టి పిలిచారు. సో ఇప్పుడైతే వెళ్ళాలి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని చెప్పి స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చానమాట. అంటే ఊరు నుంచి రాగానే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను తనని చూడడానికి అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, హడావిడి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ డే నలుగు అనమాట ఇది, అంటే ఫస్ట్ రోజు చేస్తున్నారు. ఫస్ట్ నలుగు వచ్చేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను కదా, నేను మా ఫ్రెండ్ తననమాట, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అన్నమీరత్త అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను మామూలుగా అయితే ఓన్ వాయిస్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, మూవీ సాంగ్స్. సో అవి రావడం వల్ల ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి కాపీరైట్ అనేది పడిద్ది అనమాట. అందుకని చెప్పేసి అంత రిస్క్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా ఊర్లో ఎలా పెడతారు నలుగు అని చెప్పేసి, అంటే ఒక్కొక్క ఊరికి తగ్గట్టు నలుగులు ఉంటాయి కదా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నలుగైతే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకెక్కడ ఏంటంటే మీరు గమనించారో లేదో, వీడియో తీస్తుంది నేనే అనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అంతే. మా ఫ్రెండ్ని ఏదైనా వీడియో కానీ పిక్స్ కానీ తీయాలంటే నేను తీస్తాను, నన్ను ఏదైనా తీయాలంటే ఆ పిల్ల తీసిద్ది అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఏదైనా కూడా తన ఫంక్షన్ అయితే నేను, నా ఫంక్షన్ అయితే తను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా కాళ్ళకి పసుపు పోస్తారు కదా. సో అదైతే జరుగుతుంది ఇక్కడ. నేను కొంతమందికి పసుపు పూసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు నాకు పోస్తున్నారనమాట. ఇక్కడ మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్, ఇక్కడ కామెడీ కాకపోతే ఏంటంటే నేను పసుపు పూయించుకుంటూ కూడా వీడియో తీస్తున్నాను. ఆ వీడియో మాత్రం ఎక్కడ ఆపట్లేదు అసలు, ఎందుకంటే అవి మెమొరీస్ కదా, మళ్ళీ ఎక్కడ మిస్ అవుతామా అని చెప్పి ఏ పనిలో ఉన్నా కూడా వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోలేదు. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నలుగు పెడుతుంది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, అన్నమీరత్త అని చెప్పాను కదా. సో ఆమె అయితే పెడుతున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే అన్నమీరత్త నలుగు పెట్టిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అనమాట, లూదుల మావయ్య. సో ఇంకా వాళ్ళు తల్లిదండ్రులు అయితే వాళ్ళ కూతురికి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి అసలు విషయం ఏంటంటే, మీరు తమిళ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, అసలు ఊరికి ఎందుకు వచ్చామని చెప్పేసి పెట్టాను కదా. సో ఎందుకు వచ్చామంటే మా అత్తయ్య కూడా కొంచెం హెల్త్ బాగోలేదన్నమాట. సో హాస్పిటల్లో అయితే చూస్తూ ఉన్నాం. సో అది అనుకోకుండానే మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా మొత్తం కలిసి వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఊరికైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వింటర్ సీజన్ కదా. సో హెల్త్ కూడా అంతకేం బాగోలేదు, కొంచెం కోల్డ్ అలా ఉంది. అందుకని చెప్పేసి గొంతు అయితే అలా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఒక 5 మెంబర్స్ చేత అయితే నలుగైతే పెట్టించామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా. సో అందరు కలిసి ఇంకా జస్ట్ అక్షంతలు అలా అయితే వేశారు అందరు కలిసి. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ నలుగు అని చెప్పాను కదా, ఇంకా అలానే ఇంకొక 4 అయితే పెట్టారు. బట్ ఏంటంటే కొంచెం నేను మిస్ అయ్యాను అనమాట, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో అలా జరిగింది. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను కొన్ని నలుగులు అయితే మిస్ అయ్యాను. సో వీళ్ళ తర్వాత లాస్ట్లో నేనైతే నలుగు పెడతాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి. సో అదైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా కామెడీగా అయితే ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట, ఏదైనా కూడా మనకి మ్యారేజ్ అయితేనే కదా వేరే వాళ్ళకు కూడా నలుగు పెట్టేది. సో నేనైతే ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్కి అయితే నలుగు పెట్టాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, నెక్స్ట్ వీడియో అదే. మొత్తం లైట్ కనీసం మొహానికి లాస్ట్ లైన్ అయిపోతే ఎట్లా చెప్పు, లాస్ట్ కొంచెం లాస్ట్ ఫేస్ అంతా మొత్తం లాస్ట్ ఫేస్ అంతా లాస్ట్ పూసేది నేనే అయిపోయింది. విజయ్ మంచిగా పెడతావు, అది చేతులు మాత్రం బాగా ఎక్కుతుంది. నేను ఒంగోగొద్దంట లేవు అది ఎత్తు
వంగొద్దు అన్నాం కదా అందుకని ఆ పిల్ల అదే వీడియో ఆపేసి ఇంకిక్కడ మీరు ఇప్పటి వరకు చూసింది వచ్చేసి నలుగు పెట్టింది అదంతా అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను పెళ్ళికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పాను కదా కొంచెం మా అత్తయ్యకి బాగోలేదని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేనైతే మిస్ అయ్యానమాట మ్యారేజ్కి. సో ఇది వచ్చేసి ఏంటంటే రిసెప్షన్ అప్పుడు అనమాట. సో చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట, న్యూ కపుల్స్. సో వాళ్ళు మేము ఇద్దరం కలిసి అయితే వేసామన్నమాట, ఆ జంట మా జంట. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది, సో నాకు కూడా. అందుకని చెప్పేసి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏంటంటే మీకు వాయిస్ పెడదామనేసి అనుకున్నాను, మ్యూజిక్ చెప్పాను కదా కాపీరైట్ వచ్చిద్దని చెప్పేసి నేనైతే పెట్టలేదు. కానీ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మీరు వీడియో, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను సాంగ్స్కి వేశాను కదా, నేను స్టెప్స్ ఏదైతే వేశానో మీకు అర్థమవుతుంది కదా, అంటే ఏ సాంగ్కి సంబంధించిన స్టెప్స్ వేశానో. సో నేను ఏ పాటలకైతే వేశానో అవైతే మీరు కామెంట్లో అయితే చెప్పండి నేను ఏ సాంగ్స్కి వేశాను అన్నది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పాట పెడితే అస్సలు ఆగనమాట. ఇంకా నాకు ఆటోమేటిక్గా ఊపు అనేది వచ్చేసిద్ది, డ్యాన్స్ వేయాలి అని చెప్పి. సో ఇంక అక్కడైతే నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను డ్యాన్స్ వేస్తూ. మామూలుగా ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద సింగర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా పిలిచామన్నమాట, పాటలకి చేరి వాళ్ళని. సో డ్యాన్స్ చేసే అమ్మాయిలు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం సేపు వేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా వేపిస్తారు కదా డ్యాన్సు. సో ఇంకా అలా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న కూడా వేశారనమాట, వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా వేశారు. పెళ్లి కొడుకు అలానే వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా వేశారనమాట. సో ఇంక నెక్స్ట్ ఏంటంటే మమ్మల్ని పిలిచారు. ఇంకా నేను అస్సలకి ఉండలేను కదా డ్యాన్స్ వేయకుండా, నేనైతే వేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో అలా చూస్తూ ఉన్నారు నేను వేస్తూ ఉన్నంటే. సో అక్కడ మీరు స్టెప్ అర్థమయ్యే ఉండిద్ది, బుజ్జమ్మ బుజ్జమ్మ సాంగ్ ఉంది కదా, సో అదైతే వేసామన్నమాట. మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, నేను డ్యాన్స్ వేస్తూ ఉన్నంటే అక్కడ విజిల్ వేస్తూ ఉన్నారు కదా, ఆ విజిల్ వేస్తుంది ఎవరో కాదు, పెళ్లి కూతురు వాళ్ళ నానే అనమాట. ఇందాక చెప్పాను కదా లూదులు మావయ్య అని చెప్పి. సో నేను చిన్నప్పటి నుంచి కూడా మా రిలేటివ్స్ మ్యారేజ్ అయినా కూడా నేను డ్యాన్స్ వేస్తూ ఉంటాను, నేను అలానే మా ఫ్రెండ్ మేరీ కూడా. సో నేను చిన్నప్పుడు వేసేటప్పుడు కూడా ఆ లుద్దులు మావయ్య విజిల్ వేస్తూనే ఉండేవాడు. ఇంకెక్కడ ఏంటంటే మేము పెద్ద అయిన తర్వాత కూడా మా మ్యారేజ్ అప్పుడు మేము వేస్తుంటే కూడా ఈ మామయ్య అయితే విజిల్ వేస్తూనే ఉన్నాడు. నాకైతే అప్పుడు చాలా ఆనందం అనిపించింది. సో ఇంకెక్కడ ఏంటంటే చాలామంది డ్యాన్స్ చేశారు ఫ్రెండ్స్, ఇట్లానే చాలామంది వేశారని చెప్పాను కదా, అమ్మ వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా. ఇంకెక్కడ ఏంటంటే నేను అప్పుడు వేరే సైడ్ అయితే ఉన్నాను, అప్పుడు అవన్నీ వీడియోస్ తీయడానికి అయితే నాకు వల్ల అవ్వలేదు. ఇంకెక్కడ ఏంటంటే నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ అయితే తీశాడనమాట వీడియో. సో ఇంకా ఆ క్లిప్స్ ఉంటే అవి అయితే యాడ్ చేశాను. సో ఇంకెక్కడ చూస్తున్నారు కదా పక్కన తను కూడా మా రిలేటివ్స్ అన్నమాట, శ్వేత అని. సో తను కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. సో మేమిద్దరం కలిసి అయితే కాసేపు దుమ్ము దులిపామన్నమాట స్టేజ్ మీద. సో మీకైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆడియో అయితే పెట్టలేదు కదా, కానీ మీకు నా స్టెప్స్ని బట్టి ఏం సాంగ్ అని చెప్పేసి మీకు అయితే అర్థమవుతుంది. సో వీడియో అయితే బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇలా లాస్ట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసిన డ్యాన్స్ కూడా పెట్టానన్నమాట. వాళ్ళైతే డీజే మ్యూజిక్ అయితే వేశారు, అదైతే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా.
ఆల్మోస్ట్ మేమైతే చాలా పాటలకు వేసాం ఫ్రెండ్స్ డ్యాన్స్. ఎందుకంటే చెప్పాను కదా, నేను స్టేజ్ ఎక్కితే మాత్రం అస్సలు ఊరుకోను అనమాట. అది ఏ ఫంక్షన్ అయినా కూడా అయిపోయినంత వరకు కూడా ఏమన్నా కూడా వేస్తూనే ఉంటాను, ఎందుకంటే అంత ఇష్టం డ్యాన్స్ అంటే నాకు. సో నేనైతే మీకు సాంగ్స్ అయితే అర్థమవుతాయని అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పాను కదా స్టెప్స్ ప్రకారం అయితే మీకు అర్థమవుతుంది మీరు కనుక కరెక్ట్గా చూస్తే. బట్ ఏంటంటే చాలామంది మిస్ అవుతారు కదా, ఎందుకంటే ఇందులో ఆడియో లేదు కదా. సో ఏం చేస్తానంటే నాది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఏంటంటే స్వప్న 2000 తర్వాత 22 అనమాట నా ఐడి. సో అందులో అయితే నేను అప్లోడ్ చేస్తాను మ్యూజిక్ పెట్టేసి. సో అందులో అయితే మీరు చూడండి, ఇక్కడ అంటే ఆడియో కట్ చేశాను కదా, సో మీకైతే అందులో బాగా తెలుస్తుందన్నమాట. సో అక్కడైతే మీరు చూడండి. సో ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి డీజే సాంగ్ అయితే వేస్తున్నారనమాట మంచిగా. ఇంకా లాస్ట్లో వాళ్ళదే అనమాట లాస్ట్ డ్యాన్స్. ఇంకా వాళ్ళిద్దరిది అయితే వేయించారు మంచిగా అయితే వాళ్ళు వేస్తున్నారనమాట. మంచి ఫైర్లు అయితే ఉన్నారు వాళ్ళు. సో పెళ్ళికొడుకు అన్న ఉన్నాడు కదా, సో తను వచ్చేసి ఏంటంటే తెలంగాణ అనమాట. అందుకని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి ఎక్కువ డీజే అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి వాళ్ళైతే డీజే సాంగ్ అయితే పెట్టించుకున్నాడు. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను వేసే డ్యాన్స్ ఏ సాంగ్ అని చెప్పేసి. సో మీరైతే అది కామెంట్లో అయితే చెప్పండి. ఇంకెక్కడ నేను వేసే పాట ఏంటంటే ఇన్స్టా ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, ఓ పిలగ వెంకటేష్. సో ఆ సాంగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా చెన్నగల్ల చేను అని చెప్పేసి ఆ సాంగ్ కూడా ఉంది కదా, అది కూడా అన్నీ వేశాను. సో మీరైతే నేను కామెంట్లో పెడతారని అయితే అనుకుంటున్నాను. మీకు బోరు కొట్టొచ్చు ఎందుకంటే సాంగ్ లేదు కాబట్టి, ఇట్స్ ఓకే. మీరు మాత్రం ఇన్స్టాలో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టా ఐడి ఇంకొకసారి అయితే చెప్తున్నాను, స్వప్న 2000 తర్వాత 22 అనమాట. కొంతమంది ఏంటంటే 2022 అని టైప్ చేస్తారు, అలా కాదు 2000 తర్వాత 22. సో ఈ వీడియో అంతా వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.